ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ చివరిలో పోలింగ్ ఉంటుందని భావించిన వారికి నెల రోజుల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించి షాక్కి గురి చేసింది. ముందు నుంచి పోటీకి సిద్ధమైన అభ్యర్థులు ఇదే మంచిది, కాస్తంత డబ్బులు మిగులుతాయని ఊపిరి పీల్చుకుంటుండగా అభ్యర్థిత్వం ఖరారు కాని నేతలు చివరి క్షణాల్లో అటో ఇటో ఫిరాయింపు కావాలని చూస్తున్న వారిని తాజా షెడ్యూల్ ఇబ్బంది అని చెప్పవచ్చు. సాధారణ ఎన్నికలు ఏప్రిల్ ఆఖరులో ఉంటాయని అందరూ భావించారు. 2014 ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. అప్పట్లో ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ పర్యాయం ఎన్నికల షెడ్యూల్ విడుదలలో జాప్యం జరగ్గా మొదటి దశలోనే రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అంటే 30 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. అంతేగాక ఈ నెల 18 నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి 8 రోజుల్లో నామినేషన్ల పర్వం పూర్తవుతుంది. నోటిఫికేషన్ 18వ తేదీ జారీ అయిన అభ్యర్థులకు ఓ 2 రోజులు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఏర్పాట్లకు కేటాయించాల్సింది. ఆపై చివరి 2 రోజుల్లో బహిరంగ ప్రచారానికి అవకాశం లేదు. మధ్యలో పార్టీల అధినేతల ప్రచార సభలుంటాయి. ఇలా అన్నింటినీ తీసేస్తే రమారం 20 రోజుల్లోనే ఓటర్లను కలిసే కార్యక్రమాన్ని వారు పూర్తి చేయాలి. ఇప్పటికే టికెట్ విషయంలో గ్రీన్ సిగ్నల్ లభించి ఏదో పేరుతో ప్రజలను కలుస్తున్న నేతలను అటుంచితే చివరి క్షణాల్లో టికెట్ సాధించుకున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. కనీస నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలిసే అవకాశం కూడా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు ఓటర్లను ఆకట్టుకునే ఏర్పాట్ల విషయంలో చివరి క్షణాల్లో టికెట్ పొందిన వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించి మద్యం కొనుగోలుకు రంగం సిద్ధం చేసుకున్న కొందరు నేతలు పంపిణీకి అవసరమైన డబ్బులను కూడా ఆయా ప్రాంతాలకు చేర్చుకున్నారు. అయితే ఈ విషయంలో ఎక్కువ మంది వెనకబడి ఉన్నారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తులను అరికట్టుకుని వారిని ఐక్యంగా ముందుకు నడుపుకోవడం కూడా చివరి క్షణంలో టికెట్లు పొందిన వారికి ఇబ్బందికరమే. ప్రస్తుతం పోలింగ్కు తక్కువ సమయం ఉన్నందున ఆ విషయంలో ఏ విషయంలోనైనా మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈసారి పార్టీలకి ఈసీ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.